చైతన్య రథం అభిమానులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. ఆదాయం పెంపే అంతిమ లక్ష్యం. లోతైన అధ్యయనంలోనే ఆదాయం పెంపు మార్గాలు. లోతైన అధ్యయనంతోనే రాష్ట్రంలో ఆదాయం పెంపు మార్గాలు. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా భవిష్యత్ ప్రణాళికలు. ఈ ఏడాది 134,208 కోట్ల ఆదాయం లక్ష్యం. అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు. రాష్ట్ర ఆదాయం మరింత పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని, అంతిమంగా రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గడిచిన 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ సేవల రంగాలు ఎక్కువగా దోహదం చేస్తాయని అన్నారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం మన రాష్ట్రానికి మాత్రమే సొంతమని, దీనిని విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చన్నారు. రాష్ట్రంలో ఎన్ని టన్నులు ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి, వాటి విలువ ఎంత అనే దానిపై కమిటీ స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, గనులు, అటవీ ఇలా అన్ని రకాల ఆదాయాలు కలిపి 2025-26 సంవత్సరానికి రాష్ట్ర సొంత ఆదాయం 134,208 కోట్లు ఆర్జించాలని లక్ష్యం పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీతో ఆదాయంలో వృద్ధి నమోదైంది. 2024-25లో రాష్ట్రానికి ఎక్సైజ్ ఆదాయం 28,842 కోట్లు వచ్చింది. ఇది అంత ముందు ఏడాది కన్నా 14.84% ఎక్కువ. అయితే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చుకుంటే ఏపీలో ఎక్సైజ్ ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి 2,116 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ద్వారా 33,382 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి 75% ఆదాయం వస్తుందని, మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు అన్నారు. ఏడాది కాలంలో తీసుకొచ్చిన పాలసీలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ వనరులు పెంచుకొని తన కాళ్లపై తాను నిలబడాల్సిన అవసరం ఉందని, అప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు విరివిగా నిధులు ఖర్చు చేయగలమని సీఎం అన్నారు. సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మారిటైమ్ ప్రాజెక్టును నెలకొల్పుతామని సీఎం అన్నారు. రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై సీఎం సచివాలయంలో సమీక్ష చేశారు. కేంద్ర ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ సెక్రటరీ టీకే రామచంద్రన్తో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర అధికారులు సమీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మాణం అవుతున్న పోర్టుల స్థితిగతులపై చర్చించారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఒక షిప్పింగ్ హార్బర్ నిర్మించాలనే ఆలోచనతో తాము ఉన్నామని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో నెల్లూరు జిల్లా దొగరాజపట్నంలో పోర్ట్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నాడు కేంద్రం అంగీకరించింది. కొత్త జిల్లా ఏర్పాటుతో తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చిన దొగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు అంశంపై వారితో చర్చించారు. ఇనిషియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2,000 ఎకరాల్లో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించారు. దొగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్, గ్రీన్ఫీల్డ్ పోర్ట్తో కలిపి అభివృద్ధి చేస్తారు. 4 డ్రై డాక్లు, అవుట్ ఫిట్టింగ్ జెట్టీలు, షిప్ లిఫ్ట్ సౌకర్యం కలిగిన నౌకా నిర్మాణ కేంద్రం ఇక్కడ వస్తుంది. షిప్ బిల్డింగ్ పరిశ్రమకు 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమలకు మరో 1000 ఎకరాలు భూమి అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చేపట్టడానికి కేంద్రం దాదాపు 3,500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడుతుంది. భూసేకరణతో పాటు పరిశ్రమకు అనువైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దుతారు. తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించి ఇక్కడ షిప్ బిల్డింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. నౌకా నిర్మాణ కేంద్రం ద్వారా దాదాపు 26,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. దీనికి అవసరమైన కార్యాచరణ వెంటనే సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ పోర్టులో మరింత చౌకగా సరుకు రవాణాకు అవకాశం కల్పించాలని సీఎం కేంద్ర అధికారులను కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టులకు ఉన్న అవకాశాలను కూడా సమావేశంలో అధికారులు వివరించారు. పోలవరం, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో
రివర్ క్రూయిజ్ సర్క్యూట్స్ను అభివృద్ధి చేసే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. గోదావరి కృష్ణా డెల్టా రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ హార్టికల్చర్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని, రైతుకు ఎకరాకు ఏడాదికి కనీసం ₹1,00,000 ఆదాయం ఆర్జించడమే లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హార్టికల్చర్పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. మిరప, అరటి, మామిడి, ఆయిల్ ఫామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, జీడి మామిడి, కాఫీ, కొబ్బరి, టొమాటో, ఉల్లి ఈ 11 ప్రాధాన్య పంటలతో రాష్ట్రంలో 24 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు అందించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18.23 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యానవన సాగును వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు చేయాలి. ఆయిల్ ఫామ్, కోకో, కొబ్బరి పంటల డిమాండ్ దృష్ట్యా రైతులకు ఈ పంటల సాగు విషయంలో అవగాహన కల్పించాలి. ప్రపంచంలో కోకో సాగులో 1% కన్నా తక్కువగా మన దేశంలో సాగు అవుతుంది. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్ అందిపుచ్చుకునేలా 1,00,000 ఎకరాల్లో కోకో సాగు చేసేలా చూడాలి. కోకో పంట కోసిన తర్వాత నాణ్యత విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకునేలా శిక్షణ ఇవ్వాలి. అలాగే వీటికి అనుబంధంగా చిన్న తరహాలో ప్రాసెసింగ్ యూనిట్లు రైతులే నెలకొల్పేలా చేస్తే మరింత ఆదాయానికి అవకాశం ఉంటుంది. రైతులు పండించే పంటలకు అధిక విలువ తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మైక్రో ఇరిగేషన్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీని రాష్ట్రంలో రైతులు వినియోగించుకునేలా చూడాలి. ఎస్సీ, ఎస్టీ చిన్న రైతులకు డ్రిప్ ఇరిగేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఇప్పటికే రైతులు ఏర్పాటు చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్కు ఆటోమేషన్ పరికరాలు అమర్చాలి. దీని ద్వారా నీరు, ఎరువులు ఆదా అవుతాయనే విషయం రైతులకు తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. మరోవైపు ఉద్యానవన రంగానికి ఉన్న అవకాశాలను వివరిస్తూ ప్రతి నెల అన్ని జిల్లాల్లో కాంక్లేవ్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలాగే 10,000 హెక్టార్లలో పండ్ల సాగు చేస్తున్న రైతులకు 32 కోట్ల వ్యయంతో ఫ్రూట్ కవర్లు సబ్సిడీపై అందించామని, దీంతో రైతులకు 120 కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.